ఇప్పుడైందిన వార్త పండగ పూట విషాదం వైసీపీ ఎంపీ కన్నుమూత తీవ్ర షాక్లో జగన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింతమంది సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సంక్రాంతి పండుగ పూట ఏపీ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. రాజ్యసభ మాజీ ఎంపీ వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా సోమవారం నాడు జనవరి 13 ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖరం కన్నుమూశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలం నీలా నగరానికి చెందిన రాజశేఖర్ 26 ఏళ్లుగా పాలకొండలో నివాసం ఉంటున్నారు. సర్పంచ్గా తన రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత శాసనసభ, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. శ్రీకాకుళం డీసీసీబీ జడ్పీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ఈ పార్టీలో చేరారు. రాజశేఖరం వారసులు కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. ఇక కుమార్తె రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఇక రాజశేఖరం భార్య ఇందుమతి విజయనగరం జిల్లా రేగడి జడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. పాలవలస రాజశేఖర మృతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలవలస మృతిపై సంతాపం వ్యక్తం చేసిన జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజశేఖరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉనుకూరు శాసనసభ్యుడిగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా, డీసీసీబీ చైర్మన్గా పలు కీలక పదవుల్లో పనిచేశారని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పాలవలసలో కీలక పాత్ర పోషించారన్నారు. ఇక ఆయన మృతికి పలువురు నాయకులు కూడా సంతాపం తెలిపారు.